పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సాగరమాలకు పొలాలు ఇచ్చిన రైతులు హెచ్చరించారు. రైతుల పొలాలకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుండా నిర్మాణ పనులు చేస్తూ ఉండటంతో పలు గ్రామాలకు చెందిన రైతులు నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా చిలమత్తూరు సమీపంలో సాగరమాల రోడ్డు పనుల వద్ద పనులు చేపట్టేందుకు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్ను అడ్డుకున్నారు. పనులు నిలిపివేసి ఆందోళనకు దిగారు రైతులు. రైతుల వద్ద నుంచి పొలాలు సేకరించే సమయంలో తమ పొలాలకు రోడ్డు పక్కన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఆర్డీఓతో పాటు తహసీల్దార్లు హామీ ఇచ్చారు అని, ఆ మాటను నిలబెట్టుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వస్తుంది కదా, మళ్ళీ డెవలప్ అవుతుంది అని చెప్పి ఆ రోజు ప్రభుత్వ అధికారులు మీటింగ్గా పెట్టి తెలియజేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డిపిఆర్లో సర్వీస్ రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఆ సర్వీస్ రోడ్లు కూడా ఇప్పుడు లేవు అంటున్నారు. రెండో డిపిఆర్ వచ్చింది కాబట్టి సర్వీస్ రోడ్లు లేవు అని చెప్తున్నారు. ఒక పొలం ఒక రైతుది రెండు పక్కలు కూడా రెండుగా డివైడ్ అయిపోయింది, మధ్యలో రోడ్డు వచ్చేసింది. వాళ్ళు ఈ పొలంలో నుంచి ఆ పొలంలోకి పోవాలంటే ఎటువంటి అవకాశం లేదు. రోడ్డు చూస్తే 4 నుంచి 5 మీటర్ల హైట్ వచ్చేటట్టుంది. ముందుగా ఏది తెలియజేయకుండా వాళ్ళు మాటలు చెప్పి రైతుల దగ్గర తీసేసుకొని ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సర్వీస్ రోడ్డు లేదని చెప్తున్నారు. కాబట్టి సర్వీస్ రోడ్లు కంపల్సరిగా రెండు పక్కల మా గ్రామాలకు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి.